జనసేన బీజేపీలతో కూర్చోవాలి. భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళకేమి ఇస్తున్నారు ఇవన్నీ మాట్లాడుకోవాలి. ఇటు భారతీయ జనతా పార్టీకి ఏమో కేంద్రంలో పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్న అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి ఢిల్లీలో ఉండటంతో ఆగిపోయింది ఇప్పటిదాకా. ఇప్పుడు ఆమె తిరిగి వచ్చారు. రాగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మధుకర్జీని వెంట పెట్టుకుని చంద్రబాబు గారిని కలిశారు. నిన్న బాబు గారితో మాట్లాడారు. కాబట్టి ఇక ఇవాళ రేపు నామినేటెడ్ పదవులు కన్ఫామ్ కాబోతున్నాయా, అందులో తెలుగుదేశం ఎన్ని తీసుకుంటుంది, జనసేన ఎన్ని తీసుకుంటుంది, బీజేపీకి ఎన్ని ఇస్తుంది, ఇందులో చైర్మన్ పదవులు కౌంట్ అవుతాయి అంటే ఎవరి చేతికి అప్పచెప్పారు అన్నట్టు. మొన్న ఈనాడు రాసిన దాని ప్రకారం అయితే కనుక సీట్ల కేటాయింపు ప్రాతిపదికన అన్నారు. 175 సీట్లలో 21 సీట్లు జనసేనకి ఇచ్చారు అంటే దాదాపు 12% ఇచ్చినట్టు. అంటే ఇప్పుడు నామినేటెడ్ పదవులు 100 అనుకుంటే అందులో 12 ఇస్తారని అర్థం. అలాగే 175లో ఇటు వీళ్ళకి ఇచ్చింది 8, అదే 10 ఇచ్చారు అంటే 8% ఇచ్చినట్టు. ఇది 175లో 17 అవుతుంది అంటే 5%, 6% ఇచ్చారు అంతే వీళ్ళకి. కాబట్టి 6% నామినేటెడ్ పదవులు వీళ్ళకి దక్కేటటువంటి అవకాశం ఉంటుంది. చైర్మన్ల రేంజ్లో అది, డైరెక్టర్ రేంజ్లో కూడా అదే రేషియోలో ఇస్తారు అన్నట్టుంది. 33% అన్న పవన్ కళ్యాణ్ మాట పక్కెళ్ళిపోయింది కాబట్టి ఈ రూట్లో ఇప్పుడు ఆ దిశగా రేపో మాపో ఏమన్నా ఇక నిర్ణయం వెలువడుతుందా చూడాలి.